దేవుని యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యముగా ఉన్న మరి బలలో చేయటానికి ముందుగా దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మరి రాజు అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథం, పరిశుద్ధ గ్రంథం నుండి రాజు అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. Charm is deceitful and beauty is passing, but a woman who fears the Lord, she shall be praised. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లరా. కృప కలిగిన తండ్రి, అద్భుతమైన దేవా, మీ వందనాలు. మీరు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మేము మీ శరీర రక్తాన్ని సాదృశ్యమైన బలలో చేయడానికి ముందుగా నా తండ్రి ప్రభువా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును, నన్ను మీరు దర్శించారు. మీ మాటలు నా నోట్లో ఉంచి మీరే మాట్లాడి మీరే మహిమ పొంది మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ద్వారా మరి మీ అందరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే విషెస్ చెప్తా ఉన్నాను. ఆల్ ఆఫ్ యూ. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తాను మనకి వాక్యము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. She will be praised. ఎవరట? Who fears the Lord. ఆయనందు భయము భక్తి కలిగిన స్త్రీ. మరి ఈ రోజున ఈ ఉమెన్స్ డే సందర్భముగా దేవుడు కొంతమంది స్త్రీలని పరిశుద్ధ గ్రంథంలో మనకు మాదిరిగా ఉంచాడు. వాళ్ళు ఏ విధముగా దేవుని ప్రేమించారు, వారు ఏ విధముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో మరి కొంతమంది గురించి మనము సమయం అనుకూలించిన దాన్ని బట్టి మరి ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. మీకు తర్వాత మీరు అవకాశం ఉంటే ఈ 31వ అధ్యాయం అంతా కూడా చదవండి. ఫస్ట్ నుండి కూడా చూస్తే, రాజు అయిన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవుడు. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కును మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకి. చాలా చక్కగా ఆమె తన యొక్క సంతానం గురించి చాలా చక్కగా ఇక్కడ రాయటం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా జరిగి 10వ వచనం నుండి మనం చూస్తే ఒక స్త్రీ ఎలా ఉండాలో ఇక్కడ రాయించారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మక ఉంచును. చూసారా, అతని లాభ ప్రాప్తికి వెళితే కలుగును. కాబట్టి మీరు తర్వాత అవకాశం ఉంటే మరి స్త్రీలుగా దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే సహకారిగా ఉండాలని దేవుడు చెప్పాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే సహకారిగా కాకుండా నేను నీ మీద తల మీద ఎక్కుతాను, నువ్వు నేను చెప్పినట్టు వినాలి అని. అది
దేవుని వాక్యమునకు దేవునికి విరుద్ధం. గమనించండి. ఒకవేళ నీ భర్త నేను ఎక్కువగా ప్రేమించవచ్చు, ఒకవేళ నీ భర్త చాతగాని వాడే అవ్వచ్చు, ఒకవేళ నీ భర్త నీకంటే తెలివి తక్కువ వాడు అవ్వచ్చు, కానీ దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకోవడం, అతన్ని దూషించడం, అతనితో మంచిగా మాట్లాడుకోవడం, అతను ఎప్పుడు కూడా అనుమానించడం చూసారా. కానీ స్త్రీకి దేవుడు ఆ యొక్క లక్షణాలు ఇవ్వాల. చూడండి, ఇక్కడ మీరు చూస్తే 10వ వచనం చూస్తే, నేను వాటన్నిటిని తీసేసి నేను 30వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆమె ఏమైందట, షీ విల్ బి ప్రైజ్డ్. అందరి చేత మొట్టమొదటిగా దేవుని చేత ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడుతుంది అని అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏంటి? ఆయన మాట విని ఆయన మాట ప్రకారం అనుసరించాలి, జీవించాలి. అది అంతే, వేరే ఏం లేదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కొంత మనుషుల కొరకు కొంత ఏం చేస్తాం, నటిస్తూ ఉంటాం, ముసుగేసుకుంటాం. భక్తి అనే ముసుగు, దాన్ని ఏమంటారంటే డిస్గైజ్ అంటారు ఇంగ్లీష్. అది అవసరం లేదు, దేవుడు చూస్తూ ఉంటాడు. ఇది ముసుగా యథార్థమా అనేది దేవుడు చూస్తాడు. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఈ విమర్శించే రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరి యందు? యెహోవా యందు. రెండవది నీ యజమాని. నీ యజమాని అంటే నువ్వు భయము భక్తి కలిగి ఉండాలి. ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తానంటానికి లేదు. నీ ఇష్టం లేదు అసలు. ఇక్కడ యజమానికి ఏది చెప్తే అది వినాలి అంతే. కాబట్టి ఒక 2-3 స్త్రీల గురించి మనము ధ్యానించే ప్రయత్నం చేస్తాం. ముందుకు వెళ్దాం. రూతు గ్రంథం నాకు చాలా ఇష్టమైన ఆ గ్రంథం ఏంటంటే రూతు గ్రంథం. అన్నింటిలో కల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బెటర్ ఏంటంటే రూతు గ్రంథం. మొదటి వచనం చదువుతాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళింది. మోయాబు దేశం. మోయాబు దేశం అంటే చూడండి, ఆదికాండం 10 ఆదికాండం 19వ అధ్యాయం 37వ వచనం. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు ఇక్కడ సందర్భం మీకు తెలుసు కదా. ఎవరు ఈమె? లోతు యొక్క పెద్ద కుమార్తె. లోతుకి 2 కుమార్తెలు. దేవుడు అగ్ని గంధకములతో సొదొమ గొమొర్రా ఆ ప్రదేశాన్ని నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు అబ్రహాము చేసిన ప్రార్థన దేవుడు విని లోతు కుటుంబాన్ని రక్షిస్తాడు. మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని అన్నప్పుడు లోతు వారి కుమార్తెలకి అల్లుడిగా మరి ఏర్పాటు చేసిన వారిని కూడా, అయ్యా మీరు కూడా రండి అని అంటాడు. అయితే ఈయన్ని అపహసిస్తాడు. దేవుడట చెప్పిస్తాడట, నాశనం చేస్తాడట, మీరు వెళ్ళట్లే అని చెప్పిస్తాడు. వాళ్ళు
అపహసి చేసినప్పుడు అప్పుడు లోతు భార్య, లోతు ఇద్దరు కుమార్తెలు వెళ్తారు. అయితే మీరు వెనక్కి తిరగొద్దు అని చెప్పి, మీరు వెళ్ళిపోండి, మీరు వెనక్కి పర్వతం దగ్గరికి వెళ్ళండి అన్నప్పుడు వెనక్కి తిరగొద్దు అని అన్నప్పుడు లోతు భార్యకున్న యాంగ్జైటీ, కొంతమంది యాంగ్జైటీ ఎక్కువ, ఏదో అయిపోతుంది అని యాంగ్జైటీ ఎక్కువ కదా, తపన అంటారు, అది హిమాలయ తపన. ఈ లోతు భార్య ఏం చేస్తుంది, ఏదో జరుగుతుంది వెనక్కి తిరుగుతుంది. ఏమైంది అప్పుడు స్తబ్దం అయిపోయింది, ఎప్పటికీ ఉందట. తర్వాత ఈ ఇద్దరు కుమార్తెలు పెడతారు. వెళ్ళినప్పుడు మరి మనకు సంతానం ఎట్లా అని మరి వారి యొక్క తండ్రి గారితోనే వారు శయనించటం. అప్పుడు 2 వంశాలు, శపించబడిన వంశాలు 2 బయటకు వస్తాయి. ఒకటి మోయాబీయులు, రెండవది అమ్మోనీయులు. 38వ వచనంలో చూస్తే మోయాబీయులు, అమ్మోనీయులు. అది అమ్మోని అంటే 2 శపించబడిన వంశాలు. ఏమేంటి అవి? మోయాబీయులు, అమ్మోనీయులు. ఈ యొక్క రూతు అనే ఈ స్త్రీ ఎక్కడి నుండి వచ్చింది? మోయాబీయుల వంశంలో. అంటే ద డినాసిటీ విచ్ వాస్ కర్స్డ్ బై గాడ్, దేవుని చేత శపించబడిన వంశంలో నుండి వచ్చిన ఆ స్త్రీ ఏమైంది? చివరి అధ్యాయం 4వ అధ్యాయం 20వ వచనం. నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషైని కనెను, యెషై దావీదుని కనెను. ఆ దావీదు వంశంలో నుండి ప్రభువైన క్రీస్తు వారు. అంటే శపించబడిన వంశంలో నుండి వచ్చిన రూతు మరి బోయజుని వివాహం చేసుకోవడం ద్వారా ఆమె పేరుని దావీదు వంశావళిలో చేర్చడం జరిగింది. ఎట్లా జరిగింది? ఇది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. హౌ ద రూత్ వాస్ ఇంక్లూడెడ్ ఇన్ ద డైనాసిటీ ఆఫ్ ది క్రోనాలజీ. ఆ వంశావళిలో రూతు పేరుని దేవుడు దావీదు వంశావళిలో ఎందుకు ఆమె పేరుని లిఖితం చేశారు అనంటే, ఇందాక మేము చూసాం ఏంటది 31:30లో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా. యాక్చువల్గా రూతు యొక్క మూలం ఏంటి? ఏ వంశానికి సంబంధించింది? శపించబడిన వంశం. అటువంటి స్త్రీ చూడండి. అంటే ఇక్కడ దేవుడు మనకు నేర్పేది ఏంటంటే, దో యు ఆర్ కర్స్డ్, బట్ ఇఫ్ యు ఆర్ ఫియర్ ఇన్ ద గాడ్ యు విల్ బి బ్లెస్డ్. నువ్వు శపించబడినా కానీ నీ దేవుని భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావని దేవుడు. దానికి ఉదాహరణ ఎవరంటే రూతే. చూడండి, రూత్ అన్న మాటలో నేను 2 మాటలు చూసి నేను ముందుకు వెళ్తాను. చూడండి ఒకసారి మొదటి గ్రంథం నాకు తెలిసి 8 నుంచి 18 వచనాలు మనం చదవాలి. అయితే ఒక 2 విషయాలనే నేను మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. 16వ వచనం చదువుతాను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టు మరియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆ 2 విషయాలు చాలు. హౌ సిస్టర్ రూత్ ఇస్ కమిటెడ్. ఎంతగా కమిట్ అంటే ఆ యొక్క నయోమి దగ్గరకు వచ్చి, సందర్భం మీకు తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం. అమ్మా, మరి నీ యొక్క ఏమంటారు తోడికోడ. ఎస్, ఏ పేరు? ఆ పేరు చూస్తామా? ఆ పేరు కూడా చూసారా? ఇక్కడ 3వ వచనంలో ఉంటుంది. ఓర్పా.
ఓర్ప వచ్చేసి మరి నయోమి వీడి దగ్గరకు వచ్చి అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఒక ఆశీర్వదించబడిన దేశం నుండి ఆవేశపడి ఈ నయోమి భర్త శపించబడిన దేశానికి వెళ్తారు. ఆశీర్వదించబడిన దేశం ఏంటి? బెత్లెహేం. ఎక్కడి నుండి వెళ్ళారు వీళ్ళు? బెత్లెహేము నుండి. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళారు? శపించబడిన దేశం. ఎందుకు వెళ్ళారు? కరువు వచ్చి. అంటే ఒక టెంపరీ సఫరింగ్స్ కూడా భరించలేక, అంటే కరువు వచ్చింది. కరువు ఎలకాలం ఉండదు, ఉంటే 7 years లేకపోతే 3 years ఒక క్రమం. యాక్చువల్గా కరువు పెట్టే దేవుడు 7 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు. దాన్ని కూడా తట్టుకోలేక ఆశీర్వదించబడిన ఆ దేశం నుండి మొత్తం వదిలిపెట్టేసుకుని ఆమె శపించబడిన దేశం. లోతు కూడా అదే చేశాడు. లోతు కూడా చేసిన పరిస్థితి ఏంటి? అటు చూడగలే, అక్కడ నదులు కనపడగలే, ఆ సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు. అక్కడ భయంకరమైన మనుషులు, క్రూరమైన మనుషులు, వ్యభిచారం ఎక్కువ. అక్కడ సొదొమ గొమొర్రాలో వ్యభిచారం ఎక్కువ, వాయువర్షం లేని ప్రదేశం. అటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది? పతనం అయిపోయాడు. సేమ్ ఇలానే పరిస్థితి. ఈ నయోమి కూడా, ఆయన నయోమి భర్త పేరేంటి? ఎలీమెలెకు కదా. వాళ్ళిద్దరూ వీళ్ళని పట్టుకొని, వాళ్ళ కుమారుని పట్టుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా అక్కడ కూడా భయంకర పరిస్థితి. అక్కడ షీ లాస్ట్ హర్ హస్బెండ్. మొట్టమొదటిగా తన భర్తను కోల్పోతుంది, తన 2 కుమారులు కూడా కోల్పోతా ఉంది. అప్పుడు తెలిసిందంట, అప్పుడు బుద్ధి వస్తుందంట నయోమి. బుద్ధి వచ్చి అక్కడంతా బాగానే ఉంది, నేను మంచిగా ఉన్నదాన్ని వదిలిపెట్టి వచ్చేసాను, వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకొని వాళ్ళిద్దరు పిలిచి, యువర్పాలను రూతును పిలిచి, అమ్మ మరి భర్తను మీరు కోల్పోయారు, మరి నేనైతే మరలా నేను పిల్లలను కనే పరిస్థితి లేదు, నా భర్త కూడా లేడు, కాకపోతే మీరు వెయిట్ చేయలేరు కాబట్టి మీరు వెళ్ళిపోయి వేరే పెళ్లిని చేసుకుని అని చెప్పి అని అన్నప్పుడు మరి ఓర్ప ఏం చేస్తుంది? వెళ్ళిపోవాలి. అప్పుడు రూతు మాత్రం చూడండి, ఒక కోడలు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో రూతు ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక స్త్రీ ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో రూతు జీవితం ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఏంటి అని అంటే, ఈమె ఎటువంటి స్త్రీ అంటే సద్గుణ రాశి. ఏమున్నాయి ఆమెకి? 31వ అధ్యాయం 10వ వచనం చదువుతామా ఒకసారి? 31 సామెతలు 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిథి ముత్యముల కంటే. ముత్యములే చాలా ఖరీదు కదా. ముత్యాలు ఏమంటాం ఇంగ్లీష్లో? జెమ్స్ కదా. ముత్యాలు ఏమంటాం ఇంగ్లీష్లో? చూడండి, who can find a virtuous wife for her worth is far above rubies. ఇంగ్లీష్లో చాలా మార్చాడు, రూబీస్ అంటాడు. అంతకంటే విలువైంది ఎవరు? గుణవతి అయిన భార్య. ఇక్కడ నేను రూతులు ఏమంటా అంటే గుణవతి అయిన భార్య అంట. ఎందుకంటే ఆమె ఎంతగా పెద్దల ఎడలు కానీ, అత్త ఎడలు కానీ, అత్త ఎడల వంశం వారి ఎడలు కానీ ఎంతగా వినయము విధేయత చూపించిందని అంతగా చూపించింది. కాబట్టి ఆమెకు ఆధిక్యత వచ్చింది. ఏంటి ఆధిక్యత? శపించబడిన వంశంలో నుండి వచ్చిన ఆ రూతు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో పేరుని రాయించగలిగిన ఆ ప్రవర్తన కలిగి ఉందంటే ఇది అంతకంటే ధన్యత ఏంటండి? అంతకంటే ధన్యత ఏంటి చెప్పండి? చూసారా? మరి చూస్తే ఇక్కడ నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ నేను ఒక విషయాన్ని, మూల విషయాన్ని గుర్తు చేయడానికి ఆశపడ్డాను.
ప్రియులరా, తండ్రి అయిన దేవుడు వివాహము జరిగించిన తర్వాత ఆదాము అవతో మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నీ తండ్రిని నీ తండ్రిని విడిచిపెట్టి ఎవరిని హత్తుకోవాలట అంటే భార్యను హత్తుకోవాలి. ఆ భార్య ఎవరిని హత్తుకోవాలి? అదే అంతేగా. కానీ ఇక్కడ ఏం చేస్తాం? మన కుటుంబ సభ్యులే గుర్తొస్తారు కొన్నిసార్లు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతోంది? రూత్ ఏం చెబుతోంది? నీ జనమే నా జనం, నువ్వు పూజించే దేవుడే నా దేవుడు. అంటే దేవుని క్రమం ఏంటంటే, వన్స్ యూ గెట్ మ్యారీడ్, లీవ్ అబౌట్ యువర్ సిస్టర్, బ్రదర్ అండ్ ఆల్, వదిలిపెట్టాలి. దేవుడు చెప్తుంది, వై రూత్ హ్యాస్ బ్లెస్డ్, వై రూత్ హ్యాస్ ఆనర్డ్. ఎందుకు ఆమె ఆశీర్వదించబడింది? ఎందుకు ఆమె కొనియాడబడిన స్త్రీగా ఎంచబడింది? ఎందుకు ఆమె దావీదు వంశావళిలో ఆమె పేరుని లిఖించబడింది అని అంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని ఆమె కమిట్ అయ్యింది దాని మీద. కొంతమంది మాటలైతే బ్రహ్మాండంగా చెప్తారు, కానీ చెయ్యరు ప్రియుల కదా. కొంత సామెత మనం చూస్తే, తెలుగులో సామెత ఉంటుంది ఏంటంటే, ఒక స్త్రీ అట ఎప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎక్కువగా వాళ్ళ కుటుంబం వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ దేవుని క్రమం అది కాదు. ఇట్స్ నాట్ డిసిప్లిన్ ఆఫ్ గాడ్. ఈ భర్త సంబంధించిన ఆ కుటుంబాలను గౌరవించాలి, ఆ కుటుంబాలకి నువ్వు సహాయం చేసేవాడిగా. అది రూతు చేసిందని. నీ జనమే నా జనం. నువ్వు ఎవరిని ప్రేమించమంటే వాడిని ప్రేమిస్తా, నువ్వు ఎవరిని గౌరవించమంటే వారిని గౌరవిస్తా, నువ్వు ఏది చేయమంటే అది చేస్తా. అంటే హౌ షీ వాస్ ఒబేడ్ ఈస్ అత్త కదా. ఆంటీ, లేకపోతే మన భాషలో ఆంటీ అని అంటాం కదా కదా, అత్తనే ఆంటీని ఎంత గౌరవించింది చూడండి. నీ జనమే నా జనం అంటే ఏంటి? నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ ఆమెలో ఉన్న ఆ మొట్టమొదటి సద్గుణం, మంచి గుణం ఏంటంటే, ఆమె యొక్క అత్త గారి లేకపోతే భర్త యొక్క వంశమును ప్రేమించింది, వంశమును గౌరవించింది. వారు పూజించే దేవుడిని దేవుడిగా అంగీకరించింది. ఆయన నిజమైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు అని ఆమె నమ్మింది. అందుకనే ఆమె ఆశీర్వదించారు. ఆమె ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే, ఆమె నిజమైన దేవుడిని పూజించింది. అలానే అక్కడ చూస్తే బోయజ్ ఒక మాట అంటాడు, ఆమె గురించి ఒక మాట అంటాడు చక్కగా. చూస్తే 2వ అధ్యాయంలోనే అనుకుంటా సద్గుణ చూస్తాము సార్. 11వ వచనం చదువుతామా? నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మమును విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునందుకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్టు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. చూసారా? అలానే కింద వచ్చిన చూస్తాను నేను. ప్రేమ కలిగి మాట్లాడి ఒక చోట అంటాడండి, ఏమంటాడంటే సద్గుణం కలిగిన దానివి అని అంటాడు. ఎస్, ఎక్కడ అది? 3:10 అట. నా కుమారి 3:10 అతడు నా కుమారి
యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులు నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. చూసారా? ఇంకా ఇతను ఆమెని పెళ్లి చేసుకోలేదు, వివాహం చేసుకోలేదు, కానీ ఆమె ప్రవర్తనను చూశాడు, ఆమె యొక్క ఆలోచన చూశాడు, ఆమె యొక్క జీవితాన్ని చూశాడు, ఆమె యొక్క విధేయతను చూశాడు, ఆమె యొక్క తగ్గింపుతనాన్ని చూశాడు. చూసి నీ సత్ప్రవర్తన చాలా మంచిది అని అంటున్నాడు. చూసారా? గుణవతిరాలు భార్య దొరుకుట అరుదు. అంటే గుణవతిరాలు అయిన భార్య అని ఎవరినంటాం? సత్ప్రవర్తన కలిగిన వారిని అంటాం. ఈ ఉమెన్స్ డే రోజు ఒక స్త్రీ ఎలా ఉండాలో దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఏంటిది? సత్ప్రవర్తన కలిగి ఉండాలి. పెద్దల ఎడల ఎంతో విధేయత కలిగి ఉండాలి. ఎంత విధేయత అంటే వాళ్ళు ఏమి చెప్తే అది చెప్పే విధంగా, చేసే విధంగా ఉండాలి. అత్త చెప్పింది, నువ్వు పోయి అక్కడ పరిగెరుకోమ్మా, అక్కడ మనిషి నిన్ను దర్శిస్తాడు, ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి. పోయి రాత్రి పూట ఒక చోట అతని కాళ్ళ దగ్గర పడుకోండి. అప్పుడు అక్కడ వాళ్ళందరికీ చెప్తారు, ఆమె పరిగెరుకోవటానికి కొన్ని పనులు మీరు విడిచిపెట్టండి, ఆమె ఎవరు ఏమి అనొద్దు అని. ఆమె కొంత సమయం అతను అబ్జర్వ్ చేసింది. బోయస్ని మనము ప్రభు అయిన క్రీస్తు వారికి సాదృశ్యంగా మనం చూసుకోవచ్చు. ఈరోజు దేవుడు వచ్చి నువ్వు సత్ప్రవర్తన కలిగిన దానివి అనే ఆ సాక్ష్యాన్ని మనం పొందామా లేదా అనేది మనం చూసుకోవాలి కదా. ఏం చేస్తారు మామూలుగా? ఉమెన్స్ డే రోజు ఏం చేస్తారు? చేసిన వాళ్ళు ఏం చేస్తారు కదా? ఏం చేస్తారు? వాళ్ళని చక్కగా సత్కరించడం, సన్మానించడం. ఎందుకంటే వారు చేసిన మంచి పనులు, వారు చేసిన వర్క్ని బట్టి ఏం చేస్తారంటే ఈ మనుషులు, కానీ దేవుడు కూడా ఏమంటాడంటే నేను సత్కరించాలని కోరుకుంటున్నాడు. ఆ సత్కరించాలంటే ఏం కావాలి? రూతులాగా విధేయత కావాలి, రూతులాగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి, రూతులాగా పెద్దవాళ్ళు చెప్పినది చేసే స్థితిలో ఉండాలి. అంటే ఏం కావాలి? మొట్టమొదటిగా మన నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఎక్కడైనా ఎదురు మాట్లాడినట్టు చూస్తామా? రూతుని ఎదురుగా మాట్లాడిందా ఎక్కడన్నా? ఈ 4 అధ్యాయాలు ఎక్కడైనా రూతు మాట్లాడిందా ఎదురు? ఎక్కడ మాట్లాడ? మీరు ఏం చెప్తే అంతే అత్తయ్యా అని కదా. ఎంత మంచి కోడలు కదా, ఎంత మంచి కోడలు. ప్రతి అత్తయ్య కూడా రూతు లాంటి కోడలు కావాలని కోరుకుంటారు. రండి, నీకు అవసరం లేదా? లేదు కాదు, రూతు లాంటి కోడలు నీకు అవసరం లేదు. రూతు లాంటి అల్లుడా? కాబట్టి నేను యోసేపు లాంటి అల్లుడు కావాలని కోరుకుంటాను. ఒక అతను చెప్పాడు, నేను యోసేపు లాంటి అల్లుళ్ళు వస్తానండి. దేవుడు స్తోత్రం. సరే, కానీ ఇక్కడ రూపు విషయంలో ఇంకో విషయాన్ని చూస్తే మొట్టమొదటిగా విధేయత కలిగిన రూపు, అలానే సత్ప్రవర్తన కలిగిన రూపు. ఇంకోటి ఏంటో తెలుసా? రూపులో గొప్ప విషయం అంటే సహనం కలిగిన రూపు. ఎంత సహనం అంటే, నాకు అంతా అయిపోవాలి అనుకుంటారు కొంతమంది. వెంటనే అయిపోవాలి కదా, వెంటనే అయిపోవాలి. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు మనం గమనిస్తే
విధేయత, సత్ప్రవర్తన, అలానే సహనం, అలానే కమిట్మెంట్. వీటి మీద నేను నిలబడాలి అనే కమిట్మెంట్. అందరూ వింటారు కదా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు అలా అన్నది, తర్వాత అత్తయ్య మాట వినకుండా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్గా ఆలోచన. రూతు ఒకవేళ అలా ఉంది అనుకుందాం, ఏమయ్యేది కదా? వంశంలో వచ్చేదా? కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. నీవు నేను కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే మనుషులు కొనియాడతారు, అలానే దేవుని దృష్టిలో కూడా మనకు వస్తాను. ఆ స్థానం ఎందుకు దేవుడు ఇచ్చినలాగా మనకు కూడా దేవుడు ఇచ్చును. ఇంకొకరి గురించి నేను చూసి పైన చూసి మనం ముందుకు పెడతాం. చూడు ఒకసారి రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుండి 26వ వచనం వరకు చదవాలి. మీకు తెలుసు కాబట్టి ఇక్కడ దేవుడు మరి ఎందుకని ఆమె పేరు కూడా ఇక్కడ రాయడానికి మరి అనుమతించలేదు. ఆమె ఎవరే అంటే షూనేమీయురాలు. చూడండి 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణంలోకి పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ. ఎవరేమే? పేదరాలు కాదు, పేద స్త్రీ కాదు. గమనించండి, గనురాలు అంటే ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, కీర్తి ఉంది, ప్రతిష్ఠ. గనురాలైన స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతను ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. అంటే ఇక్కడ ఈ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దైవ సేవకులు ఎడల ఆమెకున్న గౌరవము, ఆమెకున్న బాధ్యతను దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఒక స్త్రీ కొనియాడబడాలి అంటే, దేవుని దృష్టిలో ఆశీర్వదించబడాలి అంటే, మనుషుల చేత కొనియాడబడాలి అంటే దైవజనులను కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. గొండ్రాలే, ఆమె డబ్బుకి కొదవలేదు, కీర్తికి కొదవలేదు. కానీ దైవజనులు అంటే దేవునికి ప్రతిరూపంగా ఉన్న వారిని ఎలా గౌరవించాలి అనేది చూస్తాం. ఏం చేసింది తెలుసా మీకు? ఏం చేసింది తెలుసా? ఏం చేసింది చూడండి ఒకసారి. భోజనం చేయాలి. 10వ వచనం చేస్తా, అది చదివాం ఆల్రెడీ. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదాము. అతను మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాడు. కానీ దైవజనుడు వచ్చినప్పుడు అతను ప్రార్థన చేసుకోవటానికి, అతను రెస్ట్ తీసుకోవడానికి ఒక గది అనేది మనం ఏర్పాటు చేయాలనే ఆలోచన దేవుడు ఇవ్వడం, ఆమె దానికి లోపడడం అనేది మనం చూస్తాం. అందుకనే చనిపోయిన బిడ్డని కూడా ఏం చేశాడు దేవుడు? అది ఆశీర్వాదం కాదా? చూసారా? అంటే దైవజనుల ఎడల నీ బాధ్యత ఏంటి? నువ్వు ఎలా వారిని గౌరవిస్తున్నావు? ఏ విధమైన ఆలోచనతో ఉన్నావు? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసి దైవజనులు అంటే ఎలా ఉంది జనాలకి? మనుషులు ఏమన్నారు? వీళ్ళు తిండికి లేక సేవ చేస్తున్నారు. అది తిండికి లేక చేసేది సేవ కాదు, తిండి కొరకు చేసేది సేవ కాదు. అసలు దేవుడు చెప్తా ఉన్నాడు, తిండి కొరకు అయితే సేవ చేయాలి. ఆత్మలు సంపాదించడానికి చేయి, ఆత్మలు తీవ్రతో వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి, వాళ్ళ గురించి భారం కలిగి ఉండు. మరి ఇక్కడ ఈ స్త్రీ
ఆ విధమైన ఏర్పాటు చేసిన తర్వాత ఆ బిడ్డ చనిపోవడం, ఆ బిడ్డ చనిపోవడంలో ఏముంది ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మాట అంటారు చూడండి, 20 వచ్చి 19 వచ్చి అతడు వాళ్ళు ఎత్తుకొని తల్లి వద్దకు తీసుకొని పోయి పనివారు అతనికి చెప్పగా వాడు ఆ వాళ్ళు ఎత్తుకొని వాళ్ళ తల్లి వద్దకు తీసుకొని పోయాడు. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి మీద పండుకొని ఉండి చనిపోయాడు. అప్పుడు చూడండి, ఆ పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాడిని ఒక గాడిద నా ఎదుగు పంప, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చిందని తన పెనుబడితో ఆమె అనగా. దెబ్బ పిల్లవాడికి ఒక వ్యాధిలో ఉన్నాడు, లేకపోతే చనిపోయే స్థితిలో ఉన్నాడు. చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు పిల్లల గమనించండి, ఆమె ఏడవల, అక్కడ పడేసి నేను దైవజనుని దగ్గరికి వెళ్తాను, ఆయన ద్వారా దేవుడు కార్యం చేస్తాడు అని దైవజనుని దగ్గరికి వెళ్ళి చూడండి. అంటే ఆ స్త్రీలు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో వారి గురించి దేవుడు రాయించారంటే, వాళ్ళు ఎంత విధేయత చూపించారో, ఎంత విశ్వాసం చూపించారో, ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో, అందుకని దేవుడు వారి గురించి ఇక్కడ రాయించడం, పేరు కూడా రాయించడం అవసరం లేదనుకున్నాడు. కాబట్టి అప్పుడు ఏమైంది, దైవజనుని దగ్గరికి వెళ్ళడం, దైవజను గేహాజుని పంపిస్తాడు, తన శిష్యుడు అయితే అక్కడ పని జరగదు. అప్పుడు ఆయనే వచ్చి ఆ పిల్లవాడిని దర్శించి ఆ పిల్లవాడి మీద మరి దేవుడిచ్చిన ఆ యొక్క ఆలోచన ప్రకారం మరి అక్కడ కార్యం చేయడం చూస్తుంది. అంటే ఎందుకు దైవజనుడు ఆమె ఇంటికి రావాల్సిన ఆ యొక్క అవసరం ఏంటంటే, ఆమె చూపిన విధేయత, ఆమె చూపిన విశ్వాసం. ఎక్కడికి వెళ్ళింది? రాగలే దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళింది. అందుకనే ఆమె కొనియాడబడిన స్త్రీలలో ఒకటిగా వాటిని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు ఈ రోజున నీకు నాకు దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, నువ్వు కొనియాడబడాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి. రూతు జీవితాన్ని చూసాం, ఎంతో విధేయత చూపించింది, అలానే సహనము ఓర్పును కలిగి ఉంది. అలానే మూడో విషయాన్ని చూసుకుంటే ఆమె ఏం చేసిందండి? రూతు ఏం చేసింది? ఆమె ఏం చేసింది? రూతు చేసిన గొప్ప విషయాలు ఏంటి? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని సత్ప్రవర్తన కలిగి ఉంది. చిన్న సీక్రెట్ చెప్తాను, మీరు ఏమనుకో. సాతాను అపవాది ఎక్కువగా ఫస్ట్గా వాడుకున్నది ఎవరంటే మిమ్మల్ని, స్త్రీనే వాడుకుంటాడు. దానికి సాదృశ్య అల్లా. జాగ్రత్తగా ఉంటారు. దానికి కాదుకపోతే కోపం ఎక్కడి నుండి వస్తుంది? ముందు స్త్రీ దగ్గర నుండి వచ్చి. కాబట్టి మెలుకు కలిగి చూసారా, నీవు నేను కొనియాడబడాలంటే ఆయన ఎందుకు భయభక్తులతో జీవిస్తే ఇవన్నీ కూడా పాజిటివ్. కాబట్టి వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ విర్చ్యూస్. సద్గుణాలన్నీ కూడా దేవుడు మీకు దయచేయాలని నేను కోరుకుంటాను. అన్ని విషయాలు, సత్ప్రవర్తన, సహనము, విధేయత, పెద్దవారి ఎడల గౌరవం, దైవజనుల ఎడల బాధ్యత, మరి విశ్వాసం, ఇవన్నీ కూడా మీరు కలిగి ఉంటే ఒకరోజు దేవుడు మనల్ని కూడా ఆయన ఉంచేవాడిలో ఉంచుతాడు అనడానికి మనం ఆశ్చర్యపడాల్సి వస్తుంది. ఒకడు ఏదైనా విషయం తప్పిపోయానో ఈరోజు జ్ఞాపకం చేసుకొని సహన విషయంలో, ఓర్పు విషయంలో, విశ్వాసం విషయంలో, అలానే సత్ప్రవర్తన విషయంలో మనం ఎంత తప్పిపోయామో ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుడు ఒప్పుకొని, ప్రభా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, మరి నాకు ఒక మంచి రోజులు ఇచ్చావు ప్రభా, అదే
మరి ఉమెన్స్ డే ప్రభా, ఉమెన్గా నన్ను చేస్తున్న వందనాలు ప్రభా, కానీ నేను కొన్ని విషయాలు తప్పిపోయానయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని దేవుడిని అడిగి మనము యోగ్యంగా వాళ్ళలో చేయాలి. ప్రార్థన చేసుకుంటాం.